మనకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో జనరల్గా ఏంటంటే మనము గతంలో కానీ ఎప్పుడైనా మండల స్థాయిలో మరియు కార్యక్రమం పెట్టించేది, కానీ ఇంత పెద్ద ఎత్తున మాత్రం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా గౌరవ మంత్రి గారు Şahin Beyler Şener Siga Aslan మండల రెవెన్యూ అధికారులు అదేవిధంగా అక్కడ ఉండబడే మా స్థానిక నాయకుల ద్వారా ఎవరి ఊర్లో వాళ్ళకి ఇచ్చిన ఎన్ని రోజులు ఒక్కసారి మొత్తం 350 చెక్కులు వచ్చినప్పుడు అందరి విజ్ఞప్తి మేరకు ఒకసారి నేను మీ అందరికి ఇచ్చి కలిసి మీ అందరికి శుభాకాంక్షలు చెప్పాలి. ఈ కార్యక్రమం మీ అందరికి ఒక పూట పండుగ పూట అవకాశం తీసుకొని మీ అందరికి భోజనం పెట్టి ఒకసారి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రమ్మన్నా. మీ అందరికీ నా శుభాకాంక్షలు. ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకున్నా, ఈ ప్రభుత్వంలో ఆలు తీసుకున్నారు కదా మేము క్యాన్సిల్ చేయాలని చేయలే, ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అదేవిధంగా కొనసాగించడంతో పాటుగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం చేపిస్తా ఉన్నాం. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ లోపల ఉన్న వాళ్ళకు చేసినాం. సన్నవట్లకు 500 రూపాయలు ఇస్తా ఉన్నాం. 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంచినాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతూ ఉంది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి నిన్న నిర్ణయం తీసుకున్నాం. దాంతో పాటుగా భూమి లేని పేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. రైతు భరోసా పేరు మీద గతంలో ఎకరాకు 10,000 ఉంటే ఎకరానికి 12,000 ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. మిగిలిన 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలను కూడా మేము చేయాలనే ఆలోచనతోటి ముందుకు పోతున్నాం. కానీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, గల్లాగురికి చూస్తే ఇంత మొత్తం ఖాళీ చేసి లోపలికి కుక్క ఉన్నదని మేము అనుకోలేదు. గల్లాగురికి చూడగానే ఇబ్బంది అయింది. అయినా కూడా సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులు, శాసనసభ్యులు కష్టపడి ఈ కార్యక్రమాలన్నీ ఇబ్బంది లేకుండా కొనసాగిస్తా ఉన్నాం. కొత్త కార్యక్రమాలు తీసుకొస్తాం. ఇలా అక్క చెల్లెలు ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేస్తారు. బస్సులు కొద్దిగా సరిపోతలేవంటే అదే అక్క చెల్లెల మహిళా సంఘాల నుంచి ఈ రాష్ట్రంలో 600 బస్సులు కొనుగోలు చేసే కార్యక్రమం తీసుకున్నాం. రైతులకు సంబంధించి భరోసా పేరు మీద గుట్టలకు, చెట్లకు, చెరువులకు, లేఅవుట్లకు ఇస్తా ఉన్నారనే విమర్శ ప్రజల్లో ఉన్నప్పుడు భూమి చేసుకునే యోగ్యమైన వ్యవసాయం చేయడానికి పనికొచ్చి పంట వేయకపోయినా నిన్నవరు చాలా స్పష్టంగా చెప్పినాం. పంట వేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ పంట వేయకపోయినా పంట వేసుకునే వాళ్ళందరికీ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 6,000 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయం చేసినాం. భరోసా భూమి లేని ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 25 రోజులు మీరు పోయి పని చేసి ఉన్నట్టయితే వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చేది. ఇది గతంలో ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు. ఇది అన్ని భూమి నెలలకైనా భూమి లేని వాళ్ళకి ఏంటి అని అడిగినారు. వాళ్ళకు కూడా గౌరవం పెంచి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఎంతమందికి వస్తారు? ఒక్కసారి చేయలేమంటారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ నీకు అసలు ఏమా అసలేదా చేయలేమంటారు. మరి 200 యూనిట్ల కరెంట్ వచ్చిన ఒక్కసారి కార్యక్రమం కొనసాగుతుంది. నెల కరెంటు బిల్లు వచ్చిన పరిశాలు కాకపోయినా ఎట్లా కట్టాలి అనుకుంటారు. ఇలా కరెంటు బిల్లు లేదు. గ్యాస్ 500కి వస్తుంది. కొంత అక్కడక్కడ ఏదైనా టెక్నికల్ ఇబ్బంది ఉంటే ఆ టెక్నికల్ ఇబ్బందిని కూడా పంపిస్తున్నాం.
కాబట్టి దయచేసి నేను మీ అందరికి ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకుంటే కూడా వాటిని ఆ పిల్లల కొరకు ఉపయోగించే ప్రయత్నం చేయడం మళ్ళీ దుబారా చేయకండి. పెళ్లి కొరకు సాయం చేయాల్సినవి పద్ధతిగా పెళ్ళైనాక ఆ ధృవీకరణ పత్రాలతో కొద్దిగా ఆలస్యం అవుతుండొచ్చు. మేము అది కూడా ఆలస్యం కాకుండా ఎప్పటికప్పుడు ఇవ్వాలి. పెళ్ళైనాక 3 నెలలు 6 నెలల లోపల చెక్కు వాళ్ళ ఇంటికి పోవాలనే నిర్ణయం కూడా తీసుకుంటున్నాం. కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా మీకు సహకారం ఉండాలి ఈ ప్రభుత్వం అనే ఆలోచనతో చేస్తాం. ఇవాళ దాదాపు 330 మందికి 30